కార్తీక పురాణము 14వ అధ్యాయం ప్రారంభం. ఎద్దుకు అచ్చుపోయిట, కార్తీకంలో చేయకూడని పనులు. జనక మహారాజా, కార్తీక మాసంలో వృషోత్సర్గం చేయటం చాలా శ్రేష్టము. వృషోత్సర్గం అంటే ఎద్దుకు అచ్చువేసి విడిచిపెట్టడమే. ఈ విధంగా ఎద్దును విడిచిపెట్టినందువలన గోవులకు గర్భధాన అవకాశం కల్పించిన వారం అవుతాము. గోవులు మాతలై గోమాతలుగా సమస్త జనులను రక్షించడానికి ఉపకరించే ఉత్సవం అవుతుంది మహారాజా. దాని వలన గయలో శ్రాద్ధం పెట్టిన పుణ్యానికి 1000 రెట్ల పుణ్యం కలుగుతుంది. కార్తీక మాసంలో ఎద్దులను అచ్చువేసి విడిచిపెట్టినందువలన పుణ్యము పురుషార్థం ఫలిస్తాయి. మనకు ముక్తి మోక్షం సిద్ధిస్తాయి. పితృదేవతలు సంతృప్తి పడి తరిస్తారు. కార్తీక పూర్ణిమ నాడు ఉసిరికాయలను దానం చేస్తే మోక్షం లభిస్తుంది. కార్తీక వ్రతం చేసే ముందు శివలింగాన్ని దానం చేస్తే 14 తరాల వాళ్ళు మోక్షాన్ని పొందుతారు. కార్తీక వ్రత దీక్షాపరులకు సత్ఫలితాలు లభిస్తాయి. మహారాజా, ఇక మీద కార్తీక మాసంలో చేయకూడని పనులను చెబుతాను విను. కార్తీక మాసంలో స్నానం చేయటం మానకూడదు. అలా అని వేడి నీళ్లు స్నానం చెయ్యరాదు. నూనె రాసుకొని తలంటు పోసుకోకూడదు. నువ్వులు దానం తీసుకోకూడదు. పగటిపూట నిద్రపోకూడదు. సంస్కారహీనుడైన వాడి ఇంటిలోనూ కులభ్రష్టుని ఇంటిలోనూ ఆహారం తీసుకోకూడదు. విధవరాలి చేతి భోజనం చేయకూడదు. శ్రాద్ధ భోజనం తినకూడదు. ఏకాదశి నాడు భోజనం చేయకూడదు. పరాయి వారి ఇంటిలోన తినకూడదు. నువ్వుల పిండి వెల్లుల్లి తినకూడదు. ఎవరి ఎంగిలి తినకూడదు. కంచు పాత్రలో అన్నం తినకూడదు. దీపారాధన చేసే విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు. దేవతారాధన చేసే వారిని ఎగతాళి చేయకూడదు. వ్రతాలు ఆరాధనలు చేసేవారితో వెటకారాలు ఆడకూడదు. వేద శాస్త్రాలను ధర్మశాస్త్రాలను నిందించకూడదు. కార్తీకంలో ఈ నియమాలను పాటించిన వారు శుభాలనే పొందుతారు. గోసంతతిని పెంచే ప్రయత్నం చేయాలని ఈ అధ్యాయం సూచిస్తున్నది. వేదశాస్త్ర పురాణ ఇతిహాసములలో మానవులు చేయవలసిన చేయకూడని పనులు చెప్పబడుతుంటాయి. చేయమని చెప్పిన వాటిని చేయకపోవటము, చేయొద్దని చెప్పిన వాటిని చేయటం రెండూ దోషాలే. రెండింటి వల్ల పాపం సంభవిస్తుంది. కనుక శాస్త్రం చేయమన్న వాటిని చేయటం, వద్దన్న వాటిని మానడం మానవుని ప్రధాన కర్తవ్యం. కనుక శాస్త్రమునందు చెప్పినట్లు చేసి గోసంతతిని రక్షిస్తే తద్వారా దేశం సుభిక్షంగాను శాంతితోనూ ఉంటుంది అని తెలుసుకోవాలి. 14వ రోజు పారాయణము సమాప్తం.